కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కృప కలిగినటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి నూతన జీవాన్ని మనలో పెట్టి ఆయన రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తూ మనం సిద్ధపడాలని, అనేకులను సిద్ధపరచాలని మరి తన కృప చొప్పున మనల్ని బ్రతికించినందుకు ఏమిచ్చి మరి రుణం తీర్చుకోలేం, కానీ మరి రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభువా, నా వద్దకు ఉత్సవాన్ని ఎంత మాత్రం త్రోసివే నేను సెలవిచ్చిన దేవుడో ప్రభువా, రాజాది రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడో ప్రభువా, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, సర్వశక్తి కలిగినటువంటి ఆ నామం, ఉన్నతమైనటువంటి నామం, ఆ శక్తివంతుడైనటువంటి దేవుడు, అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో మరి సంతోషించవలసినటువంటి వరంగా ఉంటున్నాం. లిబరరీషలో దిరీష మదరీష హల్లెలూయా. రౌషల రాసి కరామైటందర్ బ్రౌసి జీసస్ కలుగుని ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును నాకును మాకును దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ దేవుడు మనల్ని కనికరించి మన పట్ల కృప చూపించి తన యొక్క మరి కృపా బాహుళ్యాన్ని మన పట్ల ఉంచి మనకి సమయాన్ని ఇచ్చి ఈ సమయంలో దేవుని సన్నిధికి రావటానికి మనల్ని బ్రతికించినటువంటి ఆ దేవాది దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. అయితే మన యొక్క ప్రాణం, మన యొక్క ఆత్మ, మన యొక్క జీవం దేవుని కొరకే మరి వాడబడాలి. మన ప్రాణాత్మ జీవాల్ని దేవునికి సమర్పించుకోవాలి. అవును, అట్టి సమర్పణ కలిగినటువంటి జీవితం జీవించినట్లయితే ఏ ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఏ బాధలు ఉన్నప్పటికీ కూడా, ఏ శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవునితో మనతో దేవుని యొక్క సన్నిధి ఉన్నట్లయితే, దేవుని యొక్క సన్నిధి మనతో వచ్చినట్లయితే ప్రతి ఒక్క దాని నుంచి కూడా మనం విడిపించబడతాం. నా ప్రియమైన వాళ్ళరా, అట్టి శక్తి కలిగినటువంటి దేవుడు, అట్టి కృప కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు మరి మరణాన్ని నిరర్థకం చేసి జీవాన్ని, అక్షయతను ప్రసాదించగలిగినటువంటి దేవుడు, దేనిలో నుంచైనా మరి మనల్ని బయటికి తీసుకురాగలిగినటువంటి మరి బలమైనటువంటి దేవుడు. అట్టి దేవుణ్ణి మనం ఎంతైనా కొనియాడవలసినటువంటి వరంగా ఉంటున్నాం. ఆయన స్తుతించవలసినటువంటి వరంగా ఉంటున్నాం. ఆయన నామాన్ని మహిమపరచవలసినటువంటి వరంగా ఉంటున్నాం. నా ప్రియమైన వాళ్ళరా, అట్టి నాయన ఆ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం ఏ రీతిగా ఉన్నామో, మనం ఏ రీతిగా జీవిస్తున్నామో, మన బ్రతుకులు ఎలా ఉన్నాయో, మన జీవిత విధానం ఎలా ఉన్నదో ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. చూస్తూ కూడా ఇంకా మనం మార్చుకుంటామని, ఇంకా మనం తన వైపు తిరుగుతామని దినవల్ల చేతులు చాపుతున్నాను, మరి లోబడినల్లని ప్రజలకు శ్రమ అంటున్నాడు. ఆయన యొక్క చాచిన చేతులు మన కొరకే. నా ప్రియమైన వాళ్ళరా, ఆయన చేతులు గాయపరచబడ్డాయి. ఆయన యొక్క శరీరం నలగొట్టబడింది, దున్నబడ్డాడు, సాలుసాలుగా దున్నారు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన శిరస్సుగా ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఎవరి కొరకు? ఇదంతా మన కొరకే, మనం చేసినటువంటి వాటి కొరకే. ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించారు. ఆ విమోచన క్రైతనంగా తన ప్రాణాన్ని సమర్పించి ఆయన మనల్ని జీవింపచేస్తూ తను నలగొట్టబడ్డాడు. నా ప్రియమైన వాళ్ళరా, అటు దేవుడు ఎవరికైనా కలరా? అటు దేవుడు ఎవరికీ లేరు. మన కొరకు మరణించాడు, మన కొరకు మరణించాడు.
ఆయన మన కొరకు చాలా చేశాడు. మనం అది ఇది అని అడుగుతాం, కానీ దేవుని సన్నిధికి వచ్చి అయితే ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తించలేము. ఆ త్యాగం ఏంటి అంటే ఆయన మన కొరకు మరణించినటువంటి దేవుడిగా ఉంటున్నాడు నా ప్రేమ వాళ్ళరా. అందుకనే మరి కీర్తన 128వ కీర్తన 1వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఏది నిజమైనటువంటి ధన్యత? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచువారు ధన్యులు అంటుంది దేవుని యొక్క లేఖనం. ఇక్కడ మరి ఆ కీర్తనలో దేవుని లేఖనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఎవరు యందు భయభక్తులు కలిగి ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరు త్రోవలో నడవాలి? ఆయన త్రోవలో మనం నడవలసినటువంటి వరంగా ఉంటున్నాం. ఆయన త్రోవలో నడవటము అంటే ఆయన జీవించినటువంటి జీవితాన్ని మనం జీవించాలి నా ప్రియమైనటువంటి వాళ్ళగా. అయితే ఆయన త్రోవలో నడిచే వరంగా మరి నడిచే వరంగా దేవుడు జీవించినటువంటి జీవితాన్ని చేయటమే. మనం ఆయన త్రోవలో నడిచేటువంటి వరంగా ఉండాలి అంటే ఆయన జీవించినటువంటి జీవితాన్ని మనం చెయ్యాలి. ఎవరైతే మనలో దేవునికి సమీపంగా జీవిస్తారో, ఎవరైతే దేవునికి సమీపంగా జీవిస్తారో వారే నిజముగా ధన్యులైనటువంటి ప్రజలు. దేవునితో కలిగినటువంటి సంబంధం, దేవునితో కలిగినటువంటి సాన్నిధ్యం ఆ నిజమైనటువంటి ధన్యత. అవును, ఏంటి ధన్యత అంటే ఎవరైతే దేవునికి సమీపంగా జీవిస్తారో, ఎవరైతే దేవునితో నా ప్రియమైనటువంటి వలన మరి ఆయన యొక్క త్రోవలో నడవాలి, ఆయన యొక్క త్రోవలో నడిచేటువంటి వారు అందరూ కూడా ధన్యులని దేవుని లేఖనం సెలవిస్తుంది కదా. అంటే ఎవరైతే దేవుని కొరకు జీవిస్తారో, ఎవరైతే దేవుని కొరకు జీవించాలి అంటే దేవునికి సమీపంగా జీవించాలి, ఆ దేవునికి సమీపంగా నడవాలి. వారే నా ప్రియమైన వాళ్ళరా నిజంగా ధన్యులైనటువంటి వారు. దేవునితో కలిగినటువంటి సాన్నిధ్యమే నిజమైనటువంటి ధన్యత. దేవునితో కలిగినటువంటి సంబంధమే, దేవునితో కలిగినటువంటి స్నేహమే నిజమైనటువంటి ధన్యత. అవును నా ప్రియమైన వాళ్ళరా, అట్టి ధన్యతను మనం కలిగి ఉన్నామా? దేవునితో నిజంగా మరి సాన్నిధ్యంగా జీవిస్తున్నామా? దేవునికి సమీపంగా జీవిస్తున్నామా? దేవునికి సమీపంగా జీవించలేక ఈ లోకానికి సమీపంగా జీవిస్తున్నామా? ఈ లోకంలో దేన్నైతే మనం ఆశిస్తూ ఉంటామో ఆ వాటన్నిటికీ మనకు కావాలని కోరుకున్నటువంటి వాటిని అన్నిటికీ కూడా సమీపంగా జీవిస్తాం. డబ్బు కావాలని కోరుకుంటాం, అంతస్తు కావాలని కోరుకుంటాం, హోదా కావాలని కోరుకుంటాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క నామంలో ఉన్నటువంటి బలాన్ని, ఆయనకి సమీపంగా జీవిస్తే కనుక ఏం జరుగుతుంది? ఆయనతో సమీపంగా మరి ఆయన సన్నిధిలో మనం గడిపినట్లయితే అది ఏంటి? అది నిజమైనటువంటి ధన్యత అని మనం గుర్తెరగలేకపోతున్నాం. మన మనోనేత్రాలు తెరవబట్టలా, మన మనోనేత్రాలు మోయబడుతున్నాయి నా ప్రియమైనటువంటి వల్లరా. మన మనోనేత్రాలు తెరిచి ఏది నిజమైన ధన్యత తెరవబడి ఏది నిజమైన ధన్యత అని గుర్తించగలుగుతామో దేవుడు ఏం చేస్తాడు అంటే మరి మనతో నివాసం చేస్తాడు, మనకు మంచి చెడ్డలను తెలియచేస్తాడు, మనం నడవలసినటువంటి మార్గాన్ని ఆయన మనకు బోధిస్తాడు. మన పట్ల ఆయనకున్నటువంటి చిత్తాన్ని, మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళికని దేవుడు మరి సఫలపరుచుకుంటాడు. మనం ఆయనతో జీవించకుండా, ఆయనతో సాన్నిహిత్యం చేయకుండా మరి యథార్థత కలిగి భక్తిని చేయలేక మరి సగం లోకము సగం డబ్బు కావాలి. డబ్బు కాదు ముఖ్యం, దేవుడు ముఖ్యం. దేవుడు లేకుండా మనకేది కలగలేదు. అవునన్నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు కలిగిందంతా కూడా ఆయన వల్లనే కలిగింది. మనకు కలిగిన సంపదే, మనకు కలిగినటువంటి బిడ్డలే, మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలే, మనం వెళ్తున్నటువంటి మార్గాలే, మన ప్రయాణాలన్నింటిలో కూడా ఏ ప్రయాణం, అన్ని ప్రయాణాల్లో కల్లా ఆత్మీయ ప్రయాణం ముఖ్యమైనటువంటిది, గొప్పదైనటువంటిది. ఈ ఆత్మీయ ప్రయాణంలో మనం తప్పిపోయామనుకోండి, మనం చేరవలసినటువంటి గమ్యస్థానానికి చేరలేం, ఆ గురి ఎద్దకు మనం వెళ్ళలేం. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ క్రీస్తు కొరకు మనం పరిగెత్తకపోతే ఇంకా పరిగెత్తేటువంటి రోజులు వచ్చేసాయి. అయినప్పటికీ కూడా
ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిని వెతుకుతూ వస్తున్నాం. అవును, దేవుని యొక్క ప్రేమను మర్చిపోతున్నాం. మనల్ని ఎంతగా ప్రేమించాడు దేవుడు, మనల్ని విడిచిపెట్టలా, మనల్ని ఎడబాయిలా. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా ప్రియమైన వాళ్ళన మన చేయి పట్టుకుని నడిపిస్తూ వస్తున్నాడు. మనం ఏమంటున్నాం? నేను ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్తుతిస్తానని కానీ, నేను ఏ స్థితిలో ఉన్నా నేను నిన్ను మహిమపరుస్తానని కానీ మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మనం స్తుతించలేమా, మనం మహిమపరచలేమా? నీ నోరు బాగుగా తెరుగు, దాన్ని నింపుతాను అంటుంది దేవుని యొక్క వాక్యం. నా ప్రియమైన వాళ్ళరా, ఆ రీతిగా మనం స్తుతించలేకపోతున్నాం, మనం ఆ రీతిగా దేవుని మహిమపరచలేకపోతున్నాం. దేవుని దృష్టిలో ఒక ధన్యుడైనటువంటి మనుషుడు అంటే ధనవంతుడు కాదు, పేరుగాంచిన వాడు కాదు, విద్యావంతుడు కాదు, ఆరోగ్యవంతుడు అసలే కాదు. అవును నా ప్రియమైన వాళ్ళరా, అయితే చూడండి, ధనం ఉంటే మరి ధన్యుడు అనుకుంటాం, అతనికి గొప్ప పేరు ఉంటే ధన్యుడు అనుకుంటాం, బాగా చదువుకుంటే అతను ధన్యుడు అనుకుంటాం, మంచి ఆరోగ్యం ఉంటే అతనికి ధన్యుడు అనుకుంటాం. ధనము, ఆస్తి ఏది లేకపోయినా కూడా దేవునికి అతి సమీపంగా జీవించిన ఎడల అట్టివాడే ధన్యుడు. ఏది లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా, మరి ఉండడానికి నివాసం లేకపోయినా, మన పరిస్థితులన్నీ కూడా అననుకూలంగా ఉన్నప్పటికీ, మనకు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా, ఏది లేకపోయినప్పటికీ కూడా మరి దేవునికి సమీపంగా జీవించేటువంటి వాడే, మరి అతి సమీపంగా జీవించేటువంటి వాడే ధన్యుడు అంట. నిజం నా ప్రియమైన వాళ్ళరా, దేవునికి సమీపంగా జీవించడంలో ఉన్నటువంటి ధన్యత ఏంటో తెలుసా? మనం ఆయనకి సమీపంగా జీవిస్తూ ఉన్నప్పుడు మన ప్రతి పరిస్థితిలో నుంచి కూడా మన యొక్క స్థితిని మారుస్తాడు. మనకున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నప్పుడు, నేనేమైనా నిన్ను స్తుతిస్తాను, ఏ పరిస్థితిలో ఉన్నా నీ నామాన్ని మహిమపరుస్తాను, నేనే ఏ యొక్క ఇబ్బందిలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ పోరాటంలో ఉన్నా నిన్ను గణపరుస్తాను అనేటువంటి పరిస్థితి మనకు ఉన్నట్లయితే, ఆ మనస్సు మనకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? నా ప్రియమైనటువంటి వాళ్ళన మనలను ధన్యులుగా, అంటే అట్టివారే ధన్యులని పిలువబడతారు అంటుంది దేవుని వాక్యం. వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు. అయితే మరి గొప్ప భవనాలు, సంపద, ఆరోగ్యం, అయితే మరి సమాజంలో మంచి అర్హత కలిగి వారి జీవించితే వారి వివాహం ఆశీర్వదించబడినటువంటి వివాహమే కాదు. ఈ రోజుల్లో మంచి సంపద ఉండాలి, దేవుడు లేకపోయినా పర్వాలా, దేవుణ్ణి స్తుతించకపోయినా పర్వాలా, నామకార్థపు భక్తి చేసినా పర్వాలా, సంపద ఉండాలి, అందం ఉండాలి, డబ్బు ఉండాలి, హోదా ఉండాలి. ఇవి ఉంటేనే నా ప్రియమైన వాళ్ళ అది గొప్ప వివాహం, అది మరి అటువంటి కుటుంబం గొప్పదైనటువంటి కుటుంబం, ఆశీర్వదించబడిన కుటుంబం అని మనం ఆలోచన చేస్తున్నాం. ఈరోజున వివాహాలు జరిగించేటప్పుడు వారు ఎంత భక్తిలో ఉన్నారు, లేకపోతే వారు ప్రార్థన చేస్తున్నారా, లేకపోతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారా, దేవుని సన్నిధిని వెతుకుతున్నారా, దేవుని చిత్తానికి లోపడుతున్నారా అనేది చూడట్లేదు. కానీ డబ్బు కావాలి. అవును నా ప్రియమైన వాళ్ళరా, దేవుని చిత్తం ఏదైతే అది చెయ్యాలి అనేటువంటిది ఏ ఒక్కరికి కూడా కలగట్లా. అందుకనే వివాహాలన్నీ కూడా ఆలస్యమైపోతూ ఉన్నాయి. నువ్వు కోరుకున్నట్టుగా, నేను కోరుకున్నట్టుగా వారి దగ్గర ఉండట్లా. దేవుడు కోరుకున్నట్టుగా మనం జీవించలేకపోతున్నాం. దేవుడు కోరుకున్నట్లుగా వివాహ విషయాల్లో మనం చేయలేకపోతున్నాం. దేవుని చిత్తాన్ని అసలే ఎరగలేకపోతున్నాం. కనుక నా ప్రియమైన వాళ్ళరా, అది ఆశీర్వదించబడినటువంటిది కానే కాదు. ఆ కుటుంబం ఆశీర్వదించబడినటువంటి కుటుంబ జీవితం జీవించాలంటే, ఆశీర్వదించబడినటువంటి కుటుంబ జీవితం జీవించాలి అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యల మధ్యలో కూడా దేవునికి సమీపంగా రావాలి. మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాం. మన ఈ జీవిత ప్రయాణంలో మనం ఆ గురి ఎత్తుకే మరి మనం చేరుకునేటువంటి ఈ యొక్క ప్రయాణంలో, ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి మరి ఐగుప్తు నుంచి కానానికి ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఆ మార్గ మధ్యంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు.
కానీ నా ప్రియమైన వాళ్ళరా, అట్టి రీతిగానే ఈ లోకం అనేటువంటి ఐగుప్తులో నుంచి మనం ఆ కాలంలోకి ప్రవేశించడానికి మరి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనం ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. ఆశీర్వదించబడిన కుటుంబం అంటే ఏంటి అంటే మరి డబ్బుంటే కాదు. డబ్బుంటే అసలు దేవుని ప్రార్థన చేయటమే ఉండదు. సుఖం. అలాగే మరి మనం చెయ్యాలి అంటే ఆ జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యల మధ్యలో, ఆ ప్రయాణంలో ఎదుర్కొనేటువంటి సమస్యల మధ్యలో కూడా మనం దేవునికి ఎట్లా జీవించాలి? సమీపంగా జీవించాలి. సమస్యలు వస్తే దేవుడు కాదా? సమస్యలు లేకపోతే, ధనవంతులైతే డబ్బు ఉంటే మంచిదా? లేక డబ్బు లేకపోతే మరి దేవుని ఎరిగి డబ్బు లేకపోతే ఈ లోకంలో ఎవరు కూడా జీవించట్లేదా? అట్టివారే ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా నా ప్రియమైన వాళ్ళరా. అయితే మరి మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమవుతాయంటే దేవునికి మనల్ని సమీపంగా తీసుకుని వెళ్తాయి. మనలను సమీపంగా తీసుకుని వెళ్తాయి. ఈ సమస్య ఎందుకు వచ్చింది, కష్టం ఎందుకు వచ్చింది, శోధన ఎందుకు వచ్చింది అని మాట్లాడుకుంటాము. కానీ ఇవే మనల్ని దేవునికి సమీపంగా తీసుకెళ్లేటువంటి వాటిగా ఉంటాయి నా ప్రియమైన వాళ్ళరా. అయితే దేవునికి దూరంగా తీసుకుని వెళ్ళచ్చు మన యొక్క మనస్తత్వాన్ని బట్టి. ఎంత ప్రార్థన చేసినా ఈ సమస్యకి జవాబు రావట్లేదని అనుకుంటున్నావా? అనుకున్నట్లయితే మరి ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఆయన యొక్క నామంలో ఉన్న శక్తిని, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఆయన నామంలో ఉన్నటువంటి శక్తిని, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్, ఆయన రక్తంలో ఉన్నటువంటి పవిత్రతను, ఇన్ ద మైటీ ప్రెషియస్ నేమ్ ఆఫ్ జీసస్, ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్, ఆయన మన కొరకు చిందించినటువంటి ఆ శిలువలో చిందించినటువంటి ఆ రక్తంలో ఉన్నటువంటి విలువను మనం గ్రహించలేనటువంటి గుడ్డితనాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాం. ఎందుకు దేవుణ్ణి ప్రార్థిస్తూ వస్తున్నాం? ఏమైంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా? అలాగే ఆ రీతిగా మనం ఈ సమస్యలు దేవునికి మనల్ని దగ్గరగా తీసుకుని వెళ్తున్నాయని మనం గ్రహించాలి. యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఇద్దరు కూడా ఒకేసారి మరి శిక్షింపబడ్డారు. ఇద్దరు యేసు ప్రభుని ఒకే విధంగా చూచారు. అంటే ఎలా చూశారు? వారి వలె సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసయ్యను చూశారు. ఇద్దరు యేసు ప్రభు పలికినటువంటి మాటలు విన్నారు. అయితే పశ్చాత్తాపపడ్డాడు చూడు ఆ దొంగ, నిత్యం యేసుతో సన్నిహితంగా ఉండుటకు పరదేశకు వెళ్ళాడు. పశ్చాత్తాపపడ్డాడు. ఇద్దరు యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడ్డారు, ఇద్దరు కూడాను. అయితే నా ప్రియమైన వాళ్ళరా, వారి వల్లే సిలువపై వేలాడటం యేసు ప్రభు వాళ్ళ వల్లే సిలువ మీద వేలాడటం వాళ్ళు చూచారు. ఆ తర్వాత ఏం చేశారు? యేసు ప్రభు పలికినటువంటి మాటలు విన్నారు. అయితే పశ్చాత్తాపపడ్డారు. ఇప్పుడు మనం కూడా యేసు ప్రభు సిలువ పెట్టాడని మనకు తెలుసు. మనం కూడా మన యొక్క పాప రోత జీవితాన్ని సమాధిలో పాతిపెట్టి, ఆయన ఎలా సమాధిలో పాతిపెట్టుబడి మళ్ళా తిరిగి లేచాడు కదా, ఆ సమాధిలో ఆయనతో పాటు మన జీవితాన్ని, పాప జీవితాన్ని పాతిపెట్టేసామని మనకి తెలుసు. దేవుని యొక్క మాటలు వింటున్నాం, కానీ మనలో పశ్చాత్తాపం లేదు. మనలో పశ్చాత్తాపం అనేటువంటిది లేదు. మన పాపాల కొరకు ఆయన మరణించాడే. ఇంకా నా యొక్క బలహీనతలను, అవిధేయతలను దయతో క్షమించు. కంటి పాపం, నోటి పాపం, ఆలోచన పాపం, తలంపుల పాపం, ఒకల పాపం, దేశాల పాపాన్ని క్షమించు ప్రభువా అని చెప్పి పశ్చాత్తాప పట్ల. పశ్చాత్తాపం ఎవరైతే కలిగి ఉంటారో ఆ దొంగలాగా, ఆ దొంగ నిత్యము యేసు ప్రభుతో జీవించడానికి ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకు వెళ్ళాడు. మరి మరొక దొంగ ఏమయ్యాడు? విడిచిపెట్టబడ్డాడు. మరి ఘోరమైనటువంటి నరకంలోకి వెళ్ళాడు. ప్రతిదినము కూడా మన జీవితంలో సంభవించేటువంటిది ఏదైనప్పటికీ కూడా అది మనల్ని సమీపంగా తీసుకొచ్చి, దేవునికి సమీపంగా తీసుకొచ్చిన ఎడల ఆ దినమే మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. మన జీవితంలో ప్రతి సమస్య మనల్ని దేవునికి సమీపంగా తీసుకుని వస్తే, దాన్ని మనకు ఒక హేతువుగా ఎంచుకున్నట్లయితే ఆ సమస్యలన్నీ కూడా ఆశీర్వాదకరంగా మారతాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కీర్తన 148 కీర్తన 14 వచనంలో ఆయన తన ప్రజలకు, అనగా ఆయన చెంత చేరిన ఇశ్రాయేలీయులకు ఒక శృంగాన్ని హెచ్చించి ఉన్నాడు. ఆయన ప్రజలమైన మనం, ఆయన చెంత చేరినటువంటి మనం, ఆయన రక్తంతో కడగబడినటువంటి మనం, ఆయన చెంత చేరినటువంటి వరంగా ఉన్నట్లయితే
మనల్ని హెచ్చించేటువంటి వాడుగా ఉంటాడు. తను హెచ్చించుకున్న వాడు తగ్గించబడతాడు, తను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడని దేవుని లేఖనం సెలవిచ్చిన రీతిగా నా ప్రియమైన వాళ్ళరా, మనల్ని మనం హెచ్చించుకోవద్దు. మరి దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడారు ప్రభు, మీకే వందనాలు. నిజమైనటువంటి ధన్యత ఏదో మాకు తెలియచేశారు ప్రభు, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడవు ప్రభు. ఆ నిజమైనటువంటి ధన్యత అంటే ఎక్కువ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవాలి అన్నావు ప్రభు. నడుచువారు ధన్యులు అన్నావు. నీ త్రోవలో నడవటము అంటే నీవు జీవించినటువంటి జీవితాన్ని మేము జీవించాలి ప్రభు. అట్టి జీవితాలు మాకు లేవు, అట్టి జీవితాలు మేము జీవించట్లా. నమ్మకం వస్తే మేము భక్తి చేస్తున్నాం. నాయనా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రికందర వరందర ఉరందర సందర శరమర సందర హల్లెలూయా. రౌషల రాశికర మైటందర ప్రసి జీసస్ సి కల్వరి. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke every darkness in the mighty blood of Jesus. I bind every sickness in the mighty power of Jesus. మా ఆత్మలకు వచ్చినటువంటి జబ్బు నుంచి మీరు విడిపిస్తున్నందుకై స్తోత్రాలు. ఆత్మీయంగా మేము జబ్బు పడి ఉన్నాం ప్రభు, శారీరకంగా కాదు, ఆత్మీయంగా మేము జబ్బు పడి ఉన్నాం కనుక ఆ ఆత్మీయ జబ్బు నుంచి మమ్మల్ని విడిపిస్తున్నందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా మీకే వందనాలు. In the mighty power of Jesus. Liberation of the Risha Madarisha. Hallelujah. Anointing with your supernatural power, Master. Anointing with your supernatural power. Anointing with your heavenly Savior. అగ్ని అభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభా. మీ అగ్ని అభిషేకంతో మమ్మల్ని నింపండి. Anointing with your heavenly power, Master. Heavenly power, Master. You are my provider. You are my protector. You are my healer, Master. మీరే స్వస్థపరచండి. వారి వ్యాధులన్నింటినీ కూడా మీ గాయపడిన హస్తాన్ని చాపి మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. మీ రక్తాన్ని ప్రోక్షించండి. వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటుండగా నా ప్రార్థన ఆలకించి శరీరంలో కలిగే ప్రతి బలహీనతను యేసు నామములో ధ్వంసమైపోవును గాక. మీ కృప చూపించండి, కార్యం చేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి. ఆత్మీయంగా బలపరచబడలేనటువంటి వారిని ఆత్మీయంగా బలపరచండి. రక్షణ లేనటువంటి వారికి రక్షణ భాగ్యం దయచేయండి ప్రభా. నా తండ్రి మీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, యేసు ప్రభు నిజమైన రక్షకుడైన ఒప్పుకోగలిగిన కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆ రక్షణలోకి నడిపించండి ప్రభా. మీకే స్తోత్రాలు. తాగుబోతులను జ్ఞాపకం చేసుకోండి, వ్యభిచారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి, వారి నడతలను శుద్ధి చేయండి ప్రభా. యవన కాలపు ప్రేమనంతా నీకు అర్పించే బిడ్డలుగా చేయండి ప్రభా. ఆత్మీయత లేదు ప్రభా, ఆత్మీయ నడకలు లేవు ప్రభా. ఆత్మీయత అంతా నశించిపోతూ ఉంది ప్రభా. ఈ లోకమునికే ఎక్కువగా ప్రాధాన్యత కలుగుతూ ఉంది కనుక ప్రభా, ఈ లోకాధికారి అయిన అపవాది వారికి ఒక ముసుగు వేసి లోకం వైపే చూచేటట్లుగా మరి చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగే ప్రభా, గర్భ పొలాలు దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఎంతోమంది ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు ప్రభా. మరి జీవనోపాధి కొరకు ఒక ఉద్యోగం కావాలి కనుక అట్టి ఒక ఉద్యోగాన్ని మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవనస్తులైన సేవకులను జ్ఞాపకం చేసుకోండి. రాకపోకల్లో తోడైండండి. మీ సన్నిధి వారితో ఉంచండి ప్రభా. మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు. ఏ అపాయము వారిని దరి చేయకుండా సహాయం చేయండి. వారి ప్రయాణాలు అంతట్లో మీ కృప, మీ క్షేమం కాపుదలుగా ఉంచినందుకై స్తోత్రాలు. అపవాది క్రియలన్నింటినీ కూడా లయపరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా అధికారులను జ్ఞాపకం చేసుకుని సురక్షితులుగా అంగీకరించగలిగిన కృప దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా వర్షాలు దయచేయండి. వర్షాలను కురిపించండి ప్రభా. మీకు అసాధ్యమైనటువంటి తేదీ లేదు, మీకు సమస్తం సాధ్యం. వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకుని మీ ఘననామానికి మైకి తెచ్చుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం. ఆమేన్. ఆమేన్.
కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము.